హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ సంక్రాంతి నోములలో భాగంగా మీకు ఈ వీడియోలో నేను ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి నోము ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చూడండి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అంటే ఇక్కడ చూడండి ఇలా 2 ప్లేట్స్ తీసుకోవాలండి. 2 ప్లేట్స్ తీసుకొని ఒక ప్లేట్‌లో 30 కిలో పసుపు, ఇంకొక ప్లేట్‌లో 30 కిలో పసుపు. రెండిట్లల్లో సెపరేట్‌గా పోసుకోవాలి. పోసుకొని ఒక ప్లేట్‌లో 13 కాయిన్స్ పెట్టుకోవాలండి. అలాగే ఇంకొక ప్లేట్‌లో చుట్టూరా చిన్న చిన్న గిన్నెలు అరేంజ్ చేసుకొని పసుపు మధ్యలో పోసి చక్కగా చుట్టూరా చిన్న చిన్న గిన్నెలు అరేంజ్ చేసుకొని 13 రకాల ధాన్యాలు పోసుకోవాలండి. ఇక్కడ మీకు 12 కనపడుతున్నాయి అనుకోకండి. గోధుమల కింద ఇంకొక చిన్న గిన్నె ఉందండి. అందులో పల్లీలు పోసానండి నేను. 13 రకాల గిన్నెలు పెట్టుకొని మళ్ళీ రెండిటికి సెపరేట్‌గా గౌరమ్మలు పెట్టుకోవాలి. అలాగే 2 గౌరమ్మలకి కలిపి ఇంకొక గౌరమ్మను కూడా పెట్టుకొని రెండిటికి పోగు దారాలు కట్టుకోవడానికి రాదు కాబట్టి పైనుంచి పోగు దారాలేసేసుకొని అలాగే బొట్లు పెట్టేసుకొని చక్కగా గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలండి. ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి నోము.